ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి మత్తును కూడా తొలగిస్తారు. ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారు యాజ్ ఎ ప్రొఫెషనిస్ట్ అయినటువంటి సింగర్ గారి విగ్రహం పెట్టడంలో మీకు ఇంత అడ్డొస్తే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సృష్టించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మాజీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమకు పెడితేనే ఓర్చుకోలేరు మీరు. ఇప్పుడు మాట్లాడితే సమాధానం చెప్తారు వీళ్ళు. ఒక జిల్లాగా పేరు పెడితే ఓర్చుకోలేరే మీరు. అభిప్రాయాలు, వితండవాదం అన్ని ప్రజలలో ఉంటుందన్న. సో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ, ఇప్పుడు నాకు పృథ్వీ అన్న ఆ మాట నాకు మంచిగా అనిపించింది, రామకృష్ణ గారు పాడి. ఇట్స్ ఎ ప్రొఫెషనలిస్ట్. సరే, ఇప్పుడు నేను బాలుగారిని తప్పు పట్టాను, ఎందుకంటే రాష్ట్రం కలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు, కానీ ప్రజల యొక్క ఆవేదన నేను ఆపలేడు. నేను ఆపుతున్నా, ఆయన ఆపుతున్నా ఆగేది కాదు. కాబట్టి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కొక్కటి ఇంటింటి పెద్దగా రాసుకుంటా, మేము మంచోళ్ళమే, మేము చెడ్డోళ్ళమే కాదు, ఇక తెలంగాణ ఉద్యమకారులతో లంగాలు మేము అద్దట్లేము బాలుగారు అని చెప్పి ఇంత పెద్దగా రాష్ట్రంలో అడుగుతున్నా. ఆడవాడు ఉన్నాడు, ఆడవాడు గీతాకృష్ణ ముసలోడు, ఎస్సీ ఎస్టీలతో లాగా అందరికీ రిజర్వేషన్ కావాలని చెప్పి అంటే, నేను ఆయన చెప్తున్నా ఆ సినిమా సంబంధించిన వ్యక్తికి, రండి వచ్చి ఎస్సీలలో కలిసి మీరు రిజర్వేషన్ తీసుకోండి, ఎవడద్దంటున్నా రండి. ఇప్పుడు పెరుగుతుంది అన్న. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్సీలలో, ఇప్పుడు సాకలోళ్ళంతా కూడా ఎస్సీలలో కలవాలి, రజకులంతా ఎస్సీలలో కలవాలంటే అద్దనం అన్న. ఎప్పుడన్నా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒడ్డెర కులస్తులు కూడా మేము ఎస్సీలలో కలవాలని పోరాడుతున్నారు, అద్దన అన్నారు ఎవరన్నా? మీరు ప్రజలు కలిస్తే రిజర్వేషన్ పెరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా కావాలని చెప్పి నాకు అనిపించింది.